ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న మా ప్రియ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణము, ఒకానొక కాలంలో ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అన్న మాటలు మనం చూస్తాం. చూడండి, ఇర్మియా ప్రవక్త ద్వారా నేను ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడను, అలాగే ఇశ్రాయేలీయుల వంశపు వారే నా ప్రజలని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒకానొక కాలంలో, అనగా పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథములో మనం చూస్తాం. చూడండి, ఆ మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తే, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. విన్నారా? ఒకానొక కాలములో, అనగా ఆ కాలము అనగా మనం అనుకుందాం పాత నిబంధనకు సంబంధించిన కాలంలో ఇశ్రాయేలీయులకు మాత్రమే నేను దేవుడను, ఇశ్రాయేలీయుల వంశపు వారే నాకు ప్రజలు అన్నట్లుగా ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తనను ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు. ఎవరికేనంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి అక్కడ చాలా వివరణ. ఇర్మియా ద్వారా నేను ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడను, వారే నాకు ప్రజలు అని మాట్లాడిన దేవుడు ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి అపోస్తుడైన పేతురు ద్వారా ఈ మాట మనం చూడవచ్చు. చూడండి, ఆ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35 వచనం మనం చదువుకున్నట్లయితే 35, 36 వచనాల్లో కనుక మనం చూస్తే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. 36వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూసారా? పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా నేను ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు, వారు మాత్రమే నా ప్రజలన్న దేవుడు ఇక్కడికి వచ్చేసరికి పేతురు ద్వారా ఈ మాటను చాలా క్లారిటీ చేశాడు. ప్రతి జనములో, అనగా భూమి మీద ఎన్ని జాతులకు సంబంధించిన ప్రజలైతే ఉన్నారో వారందరూ కూడా భయపడి నీతిగా, ఒకటి లోబడాలి, 2 భయపడి, 3 నీతిగా నడుచుకుని వారి అందరినీ ఆయన అంగీకరిస్తాడు. 1 లోబడటం, 2 భయపడటం, 3 ఏం చేయాలంట? నీతిగా నడుచుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? పూర్వకాలంలో ఇశ్రాయేలీయులే నా ప్రజలు అన్న దేవుడు ఇప్పుడు ప్రతి జాతిలో ప్రతి జనము నా వారే. అందుకే ఇక్కడ ఆ మాటని లింక్ చేసాడు. చూడండి, అక్కడ 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికి ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఎవరి ద్వారా పంపించాడు? ఇర్మియా ద్వారా. ఆ మాట ప్రస్తావించాడు ఇక్కడ పేతురు. అయితే మనము చాలామంది దేవుళ్ళు అనబడేవారు ముగ్గురు అంటున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ముగ్గురు వేరని నమ్మేవాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఒక్కరే అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరి విశ్వాసం వాళ్ళది. ముగ్గురు అనుకున్న వాళ్ళని ముగ్గురని నమ్మనివ్వండి, ముగ్గురు ఒక్కరే అన్న వాళ్ళని
ముగ్గురు ఒక్కరని విశ్వాసం నమ్మనివ్వండి. ఏమైంది? నీవైనా నేనైనా యేసుక్రీస్తు ప్రభు వారిని కదా ప్రకటిస్తుంది. రేపు అందరం అక్కడికి చేరవలసిన వారమే. అయితే మనకి వాదోపవాదాలు వద్దు. ఒకరిని హెచ్చరించుకోమని బైబిల్లో ఉంది, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోమని బైబిల్లో ఉంది. మనము వాదనలు పెట్టుకుందాం, వీడియోల ద్వారా కాదు. సమావేశమయ్యి ప్రత్యేకంగా సమావేశమై వాదనలు పెట్టుకొని మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది కొంతమంది వ్యతిరేకులు ఆ వీడియోలు చూసి నానా అల్లరి చేస్తూ ఉన్నారు. అవసరమంటారా? నీవు ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించే, నేను ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించే. మనం అందరముకున్న బాధ్యత నశించిన దాన్ని వెతికి రక్షించాలి. పాపములో శాపములో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికే దేవుడు ప్రారంభించిన పనిని మనము కొనసాగించాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఒకానొక దినం ఇశ్రాయేలులకు మాత్రమే నేను దేవుడు, ఇశ్రాయేలులు మాత్రమే నాకు ప్రజలు అన్న దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని అందరిని కూడా ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. కాబట్టి గమనించండి ప్రియ సహోదరులారా. అలాగే మా పరిచర్య దివ్యకృప మినిస్ట్రీ, మా పరిచర్యలో కొన్ని కొరతలు ఉన్నాయి. మరి యాంపుల్ పేరు 2 బాక్సులు కొనాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి కొన్ని సామాగ్రి అయితే సమకూర్చబడ్డాయి. అయితే బాక్సులు ఒక యాంపుల్ పేరు హౌజా కంపెనీలో తీసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేయర్ చేయండి, మా పరిచర్య గురికి ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.